సేవకులు ఉంటారా? ఉండముగా. కాబట్టి అప్పుడప్పుడు కొంతమంది నువ్వు ఎప్పుడు వస్తూ ఉంటావు, కొంతమంది అసలు రారు నీ ఇంట్లో వాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఏం చేయాలి తెలుసా? కూటాలు జరుగుతున్నాయి, మందిరంలోకి వెళ్దాం రారా అని చెప్పి కొడుక్కి, కూతురికి, భర్తకి చెప్పుకొని తీసుకురావాలి. తీసుకొచ్చారా మీ కూతురుని, మీ కొడుకుని? పొద్దుగుకులు సంకన బైబిల్ పెట్టి ఊగులాడుకుంటున్న ఒక్కదాని మీద రాకపోతే ఏమి? ఒక్కదాని పరలోకం పోవాలా వాళ్ళందరూ? చెప్పండి. పనికి పోయారండి, పోతే పనికి ఇవ్వాలి రమ్మని, రేపు అమ్మని పనికి. ఒక పూట పని మానుకుంటే నష్టం ఏముంది? నువ్వు వాక్యాలు వింటున్నావు, నువ్వు విన్నట్టు వాళ్ళు కూడా వినాలిగా. మా బోటి సేవకులు వచ్చినప్పుడు కొన్ని మాటలు వాళ్ళు కూడా వింటే వాళ్ళు కూడా దీవించబడతారుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా గమనించండి, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు ఇలాంటి కూటాలు జరిగినప్పుడు విశ్వాసులైన వారిని తోడుకొని రావాలి, దేవుని మాటలు వినిపించాలి. నువ్వు వారికి ఎలా చెప్పలేవు, దేవుడు వారితో మాట్లాడతాడు. కాబట్టి కొన్ని మాటలు వారిని పట్టుకుంటాయి. హల్లెలూయా. ఇక ఎవరన్నా వెనక ముందు వచ్చేవాళ్ళు ఉంటే ఇక వాళ్ళ కోసం ఆగటానికి టైం లేదు. చాలా పెద్ద విషయాలు ఉన్నాయి, అవన్నీ మీరు మీ హృదయంలో దాచుకోవాలి. వచ్చినటువంటి మీరు ధన్యులు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చినటువంటి మీరు దీవించబడతారు, వచ్చినటువంటి మీరు కృపను పొందుతారు. కాబట్టి దేవుని వాక్యముల నుంచి మనము ధ్యానం చేసుకుందాం. ఈ పూట ధ్యానార్థమై ప్రభువు మనకు నేర్పిస్తున్నటువంటి మాటలు ఏంటంటే లోతైన భక్తి. చెప్పండి, లోతైన భక్తి. ఏం భక్తి? బేస్ తగ్గించి షార్ప్ పెట్టబ్బాయి, నా వాయిస్ అసలు బేస్గా ఉండిద్ది. లోతైన భక్తి. ఏం భక్తి అది? ఈ ఉపవాస కూటాలు కాబట్టి కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా వినండి. కాబట్టి ఏ భక్తి చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడంటే లోతైన భక్తిని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు సముద్రానికి చేపలకి వెళ్ళావనుకో, మంచి మంచి చేపలు కావాలి, బలమైన చేపలు కావాలి, టేస్ట్గా ఉండే చేపలు కావాలి. ఎక్కడ దొరుకుతాయంటే లోపలికి వెళితే ఆ చేపలు దొరుకుతాయి నీకు. ఎక్కడికి వెళితే దొరుకుతాయి? లోపలికి వెళితే దొరుకుతాయి. సముద్రం ఒడ్డులోకి వెళితే ఆ సముద్రం ఎమ్మటి గిరక లోతులో దిగేవనుకో, అక్కడ ఏం దొరుకుతుంది తెలుసా? కొట్టుకొని వచ్చిన చెత్త, చెదారము, పేపర్లు, కవర్లు దొరుకుతాయి. కొంచెము లోపలికి వెళ్ళి, కొంచెం మోకాళ్ళలోతుకి వెళ్ళి, ఇంకొంచెం నడుముల్లోతుకి వెళ్ళి, వెళ్ళే కొద్దీ శ్రేష్టమైనటువంటి చేపలు దొరుకుతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే లోతైన భక్తి. 5 నిమిషాలు అటో ఇటో గట్టిగా కూర్చోండి. ఎందుకంటే ఈ ఉపవాస కోటాలు ఉప్మా కోటాలు కాదు. హల్లెలూయా. ఏ కోటాలు? ఉపవాస కోటాలు ఉప్మా కోటాలు కాదు. కాబట్టి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. మొదటిది, ఈ లోతైన భక్తిలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాల్లో నుంచి మనం నడిపించబడితే మన భక్తి జీవితం పరిపూర్ణమవుతుంది. మన భక్తి జీవితము దేవుని ఎదుట కడముట్టించగలుగుతాము. మన యొక్క భక్తి జీవితము దేవునిని చేరుకునే వరకు, గురి చేరే వరకు ఈ భక్తిలో మనము కొనసాగించగలుగుతాం. కాబట్టి ఈ లోతైన భక్తి జీవితానికి కొన్ని క్రమాలు ఉన్నాయి. ఏమున్నాయి?
కొన్ని క్రమాలు ఉన్నాయి. ఎట్ట పడితే అట్ట చేస్తే ఈ లోతైన భక్తి రాదు. ఎలా పడితే అలా చేస్తే ఈ లోతైన అనుభవాలు నేర్చుకోలేరు. వింటున్నారా? నిలబడి కింద కాళ్ళు ఏమున్నాయి? మొదటగా పాదాలు ఉన్నాయి. ఏమున్నాయి? పాదాలు ఉన్నాయి. అది ఒక స్థాయి. తర్వాత ఏమున్నాయి? ఇక్కడ మోకాళ్ళు ఉన్నాయి. అది ఒక స్థాయి. తర్వాత ఇక్కడ ఏముంది? నడుములు, ఇది ఒక స్థాయి. తర్వాత ఇక్కడ ఏముంది? వీడికి ఎడమ పక్కన వీడికి ఏముంది? ఒకటి ఉంది, గుండె. ఏముంది? గుండె. దీన్ని ఏమంటారు? తల, శిరస్సు, బైబిల్ భాషలో శిరస్సు. ఈ పాదాల నుంచి 5 రకాలైన స్టెప్పులు మీకు దేవుడు ఇప్పుడు చూపించి పాఠం ముగిస్తాడు. కూర్చో. కాబట్టి లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వాక్యం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీ దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, చాలండి. ఈ వాక్యం మీ అందరికీ తెలుసు. సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. చదువుమంటే చిలకమ్మ చదివినట్టు అందరూ చదువుతారు, కానీ దాంట్లో ఉన్న లోతు తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నటువంటి ఉపదేశము తెలియదు. కాబట్టి ఇకను ఏముందంటే జాగ్రత్తగా వినాలి. దయచేసి మళ్ళా చెప్తున్నాను, సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. సైలెంట్లో పెట్టుకున్నారా? రాత్రి ప్రార్థన జరుగుతుంటే ఒక సెల్ అరుస్తూ ఉంది, కియా కియా అంటుంది. మళ్ళీ కట్ చేసినా మళ్ళీ అరుస్తూ ఉంది. ఉట్టప్పుడు చేయరు, అప్పుడే చేస్తారు. ఎప్పుడు? కోటానికి వచ్చినప్పుడే మొదలైతే ఫోన్లన్నీ. హల్లెలూయా. కోటానికి వచ్చినప్పుడే మొదలైతే ఫోన్లు. కాబట్టి సైలెంట్లో పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, యేసు ప్రభు ఆ గెన్నెసరెతు అనే సరస్సు, ఈ సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ప్రభు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఇప్పుడు ఆ సముద్రం పక్కనే పేతురు ఇంకా కొంతమంది శిష్యులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చేపలు పడుతున్నారు. ఏం పడుతున్నారు? చేపలు పడుతున్నారు. ఇకను వాళ్ళ పని అదే పని. పడతా ఉంటే ఒక్కటి దొరకల. రాత్రంతా ప్రయాసపడ్డారు. ఇకను తెల్లవారేసరికి ఒక 5 కేజీలన్నా దొరుకుతాయేమో, ఆ మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని ఇంట్లోకి సరుకులు తీసుకెళ్దాం అనుకుంటున్నారు. శతవిధాల పోరాడినా ఒక్కటి దొరకలేదు. ఇక ఉసూరుమంటూ బాధపడుకుంటూ ఆ వలలు కడుక్కుంటూ ఉంటారు. ఇంత లోపల యేసు ప్రభు అక్కడికి వస్తాడు. ఎవరొస్తారు చెప్పండి? యేసు ప్రభు అక్కడికి వస్తారు. వీళ్ళు బాధపడుతున్న పరిస్థితి చూసి అంటాడు, వాళ్ళ పడవలోనికి, వాళ్ళ దోణిలోనికి ప్రభు ఎక్కి ఏం చెప్తున్నాడంటే, మీ దోణిని ఆ దోణిలో కూర్చొని లోతుకు నడిపించండి అన్నాడు. ఎక్కడికి నడిపించాలి? లోతునకు నడిపించమన్నాడు. వాళ్ళు అన్నారు, అయ్యా రాత్రంతా కష్టపడ్డాము, ఒక్కటి దొరకలేదు. సరే, నీ మాట చొప్పున లోపలికి నడిపిస్తాము, వల వేస్తాము అని చెప్పి యేసు ప్రభు చెప్పినట్టుగా లోతుకు నడిపించి తర్వాత ఏం చేశారంటే వల వేశారు. ఎక్కడికి నడిపించారు? లోతునకు నడిపించి. బైబిల్లో చక్కగా దేవుడు రాసి పెట్టాడు, లోతునకు నడిపించి. అంతకుముందు ఎక్కడుందంటే ఒడ్డెమ్మట ఉంది.
ఇప్పుడు లోతునకు నడిపించారు. లోతునకు నడిపించబడటం మొదటి అనుభవము. ఏంటిది? మొదటి అనుభవం ఏంటిది? లోతునకు నడిపించబడటం. రెండోది ఏంటిదంటే వల వేయటం. సరే, లోతునకు నడిపించబడ్డారు, ఆ తర్వాత వలేశారు, విస్తారమైన చేపలు దొరికాయి. ఇవన్నీ మనకు తెలుసు. లోతైన అనుభవాల్లో మన భక్తి కొనసాగాలి. ఈరోజు దేవుని ప్రజలు పైపైన భక్తి, పైపైన విశ్వాసము, ఒడ్డెమ్మటి ఉండే విశ్వాసము, గెట్టెమ్మటి ఉండే భక్తి, ఇలాంటి భక్తి చేస్తున్నారు. కాబట్టి కడవరకు ఉండలేకపోతున్నారు, కడవరకు గమ్యము చేరలేకపోతున్నారు. మనం ఏ భక్తి చేయాలంటున్నాడంటే లోతైన భక్తి చేయాలి. ఇప్పుడు లోతైన భక్తిలో మొదటి అనుభవం ఏంటి తెలుసా? మొదటి అనుభవం ఏంటంటే, మరి మనం నీళ్ళల్లోకి దిగగానే మనకు మొదట తగిలేది మన యొక్క శరీర భాగాలు నీళ్ళలోకి దిగగానే ఏం తగిలిద్ది చెప్పండి? ఎప్పుడో నీళ్ళలోకి దిగినారా? ఏది మరి దిగలేదన్నట్టు చెబుతున్నారు మీరు. నీళ్ళలోకి దిగారా? దిగినప్పుడు తలకాయ తీసి పెడతావా? ఏం పెడతా? నీ పాదాలు నీళ్ళలోనికి నువ్వు దిగేటప్పుడు మొదటగా తగిలేది ఏంటిదంటే, అందుకే ఇందాక ఆ పిల్లోని నిలబెట్టి చూపించా. నువ్వు నీళ్ళలోకి దిగేటప్పుడు మొదటగా తగిలేది ఏంటిదంటే పాదములు. ఈ పాదములు నీళ్లకు తగులుతాయి. అది చెరువు అన్న కానీ, సముద్రం అన్న కానీ, తొట్టి అన్న కానీ, ఏదన్నా కానీ, నువ్వు మొదట దిగినప్పుడు తగిలేది ఏంటి తెలుసా? ఈ పాదములు అక్కడ తగులుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ పాదాలు మొదటగా ఈ భక్తి ఏంటిదంటే మొదటి అనుభవము గిరకల లోతు. ఏ లోతు? గిరకల లోతు. పాదాలు నీళ్ళల్లో మునుగుతాయి, సరిగా గిరకల కాడికి వస్తాయి. ఇది గిరకల లోతు అన్నమాట. ఈ పాదాలు నీళ్ళని తాగుతాయి. ఈ పాదములు నీళ్ళలోనికి ముంచబడతాయి. ఈ పాదములు నీళ్ళను తాకినప్పుడు, ఈ పాదములు నీళ్ళలోనికి ముంచబడినప్పుడు ఇది మొదటి అనుభవము. కాబట్టి వాక్యం చెప్తుంది, మన పాదములంట లోకము నుంచి పాపము నుంచి ఏం కావాలంట? దేవుని వైపుకి మన పాదములు త్రిప్పబడాలి. మన పాదములు దేవుని వైపుకు త్రిప్పబడాలి. మన పాదములు లోకము వైపు నుంచి దేవుని మార్గం వైపుకి మన పాదములు పరిగెత్తబడాలి. అందుకే సామెతల గ్రంథములో ఆ వాక్యమును చదవండి. 1వ అధ్యాయము 16వ వాక్యం. 1వ అధ్యాయము 16వ వాక్యం. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. చాలండి, చూడండి ఏంటంట? కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. మనుషుల యొక్క పాదములు ఇప్పటి వరకు ఎక్కడున్నాయంటే లోకములో ఉన్నాయి. ఎందుకున్నాయంటే పాపము చేయుటకై మన పాదములు పరిగెత్తుచున్నవి, కీడు చేయుటకై మన పాదములు పరిగెత్తుచున్నవి. అలాగునే అపవిత్రతను ధరించుకొని మన పాదములు కనబడుచున్నవి. కాబట్టి ఇప్పుడు మన యొక్క పాదములు మొదటగా స్థాయి ఏంటంటే, లోతైన భక్తిలో మొదటి అనుభవం ఏంటంటే గిరక లోతులోనికి దిగాలి. ఈ పాదాలు సంపూర్ణముగా ముంచబడాలి. హల్లెలూయా. పాదాల లోతు భక్తి మొదటి భక్తి. అర్థమైందా? కాబట్టి ఈ పాదములకున్న అపవిత్రతను వదిలిపెట్టుకొని ఈ పాదములు వచ్చి దేవుని పాదముల దగ్గర అప్పగించబడాలి. హల్లెలూయా. నిర్గమాకాండం 3వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. అందుకాయన
దగ్గరకు రావద్దు. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధము. చాలండి. కాబట్టి ఏమంటున్నాడు, అక్కడ మండుచున్న పొద కనబడుతుంది, ఆ పొదలో నుండి అగ్ని వస్తుంది, కానీ ఆ యొక్క పొద మాత్రము కాలిపోవటం లేదు. పొదేమో దేదీప్యమానముగా మండుచున్నది, దేదీప్యమానంగా ప్రకాశించుచున్నది. కాబట్టి ఇదిగో నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ భూమి. ఇదిగో నీ యొక్క పాదముల నుండి చెప్పులను విడువుము. చెప్పులు అనగా ఈ లోకం యొక్క అపవిత్రమైన వాటిని వదిలిపెట్టుకొనుటకు, ఈ లోకం యొక్క మరి చెడు మార్గములను తిరుగుచున్నటువంటి ఆ యొక్క అనుభవాలని తెలియపరుస్తుంది. కాబట్టి చెప్పులను ఏం చేయమంటున్నాడు, విడిచిపెడితే నీ పాదములకున్న అపవిత్రమైన ధూళి దులపబడితే నీవేమైతావంటే ఇదిగో నువ్వు ఘనపరచబడతావు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన పాదముల యొక్క మొదటి అనుభవం ఏంటంటే పాదాల లోతు భక్తి. కాబట్టి ఇప్పుడు పాదములకున్న అపవిత్రతను వదులుకోవాలి, పాదములకున్నటువంటి ధూళి దులుపుకోవాలి. మరొక చోట అంటాడు, ఏమంటాడు తెలుసా, సియోను కుమారి నీ పాదముల ధూళి దులుపుకొనుము, మెడకట్లు విప్పుకొనుము అంటాడు. వింటున్నారా? పాదముల ధూళి దులుపుకోవాలి, మెడకట్లు విప్పుకోవాలి. మరి అపవిత్రమైన మార్గముల నుంచి మన పాదములు త్రెప్పబడాలి. కాబట్టి అపవిత్రమైన మార్గం నుంచి మన పాదములు త్రెప్పబడి ఎక్కడికి రావాలి మన పాదాలు? చదవండి లూకా సువార్త 10వ అధ్యాయం 39. 10:39. మరియాను సహోదరి ఉండెను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏమి వినుచుందంట? ఎక్కడ కూర్చుందంట? మరియాను సహోదరి ఉండెను. ఈ మరియ ఎక్కడ కూర్చుందంట? యేసు పాదముల యొద్ద కూర్చుంది. లోకములు తిరుగుచున్న పాదములు, అపవిత్రమైన పాదములు, కీడుకై పరుగెలెత్తిన పాదములు, అపవిత్రమైన ధూళిని కలిగి ఉన్న పాదములు ఇప్పుడు ఎక్కడికి వచ్చినవంట? యేసు పాదముల యొద్దకు వచ్చెను. హల్లెలూయా చెప్పండి. యేసు పాదముల యొద్దకు రావాలి మనము. ఇప్పుడు చాలా మంది ఎక్కడుంటారు? ఎక్కడో దూరంగా ఉంటారు. నన్ను కరుణించయ్య అంటారు. ఎక్కడో లోకములో ఉంటారు. నన్ను కరుణించయ్య అంటారు. ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతుంటారు. నన్ను కరుణించయ్య అంటారు. కరుణిస్తాడా? యేసు పాదముల యొద్దకు రావాలి. ఎక్కడికి రావాలి? లోకములో ఉన్న పాదముల దగ్గరికి కాదు, యేసు పాదముల యొద్దకు వచ్చి అక్కడ కూర్చోబెట్టబడాలి. నీ పాదములు యేసు ప్రభు పాదముల దగ్గర అప్పగించబడితే అక్కడ నీకేం దొరుకుతుందంటే అపోస్తలుల బోధ దొరుకుతుంది. యేసయ్య పాదాల దగ్గర పరలోక మహిమ దొరుకుతుంది. యేసయ్య పాదాల దగ్గర జీవాహారము దొరుకుతుంది. కాబట్టి యేసు పాదముల యొద్ద కూర్చుండెను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఏం కావాలంటున్నాడంటే యేసు ప్రభు పాదముల యొద్దకు మనం రావాలి. ఇది పాదాల లోతు భక్తి. అపోస్తలుల కార్యములు చదవండి త్వరగా. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 4:34. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి ఏ పాదాలు చెప్పండి? ఇది అంతా అయిపోయేదాకా మిమ్మల్ని వదలడం, తొందరగా చెప్పండి. ఏ పాదాలు? అపోస్తలుల పాదములు. మొదటగా యేసు ప్రభు పాదములను చూసాము. రెండవది అపోస్తలుల పాదములు.
బిడ్డలారా గమనించండి, ప్రభు పాదముల దగ్గర రావడానికి ఇష్టపడాలి. అలాగని అపోస్తలుల పాదముల దగ్గర ఉండటానికి కూడా ఇష్టపడాలి. వింటున్నారా? అపోస్తలుల పాదముల దగ్గరికి వచ్చి ఆ దినములలో యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసులంట వారి ఇండ్లను, వారి భూములను, వారి స్వాస్థ్యమును వారు అమ్మి సమిష్టిగా ఏక కుటుంబముగా ఏక జనముగా ఉండి వారు అపోస్తలుల పాదముల యొద్ద పెట్టి అక్కడే తినుచు, అక్కడే ప్రార్థన చేస్తూ, అక్కడే జీవం పొందుకుంటూ వారి యొక్క విశ్వాసమును కొనసాగించుతున్నారు. కాబట్టి ఏముందంటే అక్కడ అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చారు. ఇది పాదాల లోతు యొక్క భక్తి. హల్లెలూయా. కొంతమంది అపోస్తలులకు అప్పగించుకోరు. అపోస్తలులైన వారికి అప్పగించుకోకుండా, దేవుడు నియమించిన వారికి అప్పగించుకోకుండా, లోకానుసారంగా ఉండేవారికి అప్పగించుకుంటారు. తమకిష్టమైన బోధకులని పోగు చేసుకొని తమకిష్టమైన బోధకుల పాదముల యొద్ద కూర్చొని నీవే మాకు దిక్కయ్యా అంటారు. హల్లెలూయా. నీవే మాకు దిక్కని ఎవరిని అనాలి? అపోస్తలుల పాదముల యొద్ద కూర్చొని అనాలి. హల్లెలూయా చెప్పా. అపోస్తలుల పాదముల యొద్ద మన భక్తి నడిపించబడాలి. అర్థమవుతుందా? యేసు ప్రభు పాదముల యొద్ద మన భక్తి నడిపించబడాలి. కాబట్టి ఇది మొదటి అనుభవం ఏంటంటే పాదాల లోతు భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ భక్తి చెప్పండి? ఏ భక్తి ఇది? పాదాల లోతు భక్తి. ఇప్పుడు రెండో మాటని చెప్తాను. మొదట పాదాలని చూపించాను, ఇప్పుడు రెండోది ఏం చూపించాను? ఇందాక అంత లావును అంత ఎత్తు నిలబడి ఆ పిల్లని నిలబెట్టి చూపించాను. రెండోది ఏంటిది? అది నీకు ఉన్నాయా మోకాళ్ళు? ఉన్నాయా లేవా? నాకైతే ఉన్నాయమ్మా, దేవుని కృపను బట్టి. మీకు ఉన్నాయా? రైట్. మోకాళ్ళు ఉన్నాయా అనేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రాత్రి ఒక ఆమె ఎవరు పాపం వాడుకొని వేస్తా ఉంది. నేను చూస్తున్నా, అయినా కూడా కుదరట్లేదు. ఆమె పని ఆమె, నా పని నేనే. నాకు భయం వేసింది గోడ పడిపోద్దామని. మరి ఎంతలో ఉపవాసం ఉంటే గోడ కనుక నిద్రపోతే అట్ట మీరు? హల్లెలూయా. ఇక నిద్ర వచ్చిందనుకో, కిందకి పోయి బాత్రూంలో చల్లగా నీళ్ళు ఉంటాయి, అన్ని ముఖాన్ని చూసుకుని రండి. హల్లెలూయా. నిద్రపోకూడదు. ఇంతలా గొంతు చించుకొని అరుస్తూ ఉంటే మీరు నిద్రపోతే అట్ట. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాను? లోతైన భక్తిలో మొదటి భక్తి ఏంటిదంటే పాదాల లోతు భక్తి. ఇప్పుడు రెండోది ఏంటి తెలుసా? పాదాల కానించి కొంచెం పైకి వస్తే మోకాళ్ళు. చెప్పండి. ఏంటి చెప్పండి? ఉన్నాయా మీకు? రైట్. ఉన్నాయంటే వస్తుంది భక్తి, లేవంటే రాదు. మోకాళ్ళ భక్తి. ఏ భక్తి అది? ఇప్పుడు మనం ఎక్కడుండాలంటున్నాడు దేవుడు? మోకాళ్ళ లోతు. నీళ్ళలోకి దిగావు, పాదాలు తడిచాయి, ఇక అక్కడే ఉంటావా? ఉండము. ఇంక కొంచెము ముందుకెళ్ళగానే ఆ నీళ్ళు ఎక్కడి వరకు వస్తాయి తెలుసా? మన మోకాళ్ళ వరకు వస్తాయి. ఇలాగ చక్కగా ఎక్కడి వరకు వస్తాయి? మోకాళ్ళ లోతు వస్తాయి. ఇప్పుడు మోకాళ్ళ లోతు భక్తి చేయాలి అంటున్నాడు దేవుడు. లోతైన భక్తిలో అనుభవాలు ఏంటంటే, ఒకటి పాదాల లోతు, రెండవదంట మోకాళ్ళ లోతు అంటున్నాడు. అందుకోసమే చదవండి, ఈ మోకాళ్ళ లోతు అనుభవం కలిగిన వాళ్ళు, ఈ మోకాళ్ళ లోతు భక్తి చేసిన వాళ్ళు జీవితంలో ఎక్కడ ఓడిపోరు, ఎక్కడ అపజయము పొందరు, ఎక్కడ దేవునికి మహిమ తీసుకొస్తానే ఉంటారు. ఈ మోకాళ్ళ లోతు భక్తి జీవితాన్ని సంపాదించాలి. ఏం చేయాలి? సంపాదించావు మరి? దేవుడి దయ వల్ల పేరేశ్వర్లు 2 ఇళ్ళు కొనుక్కున్నా అన్న పాటరన్నా.
2 ఇళ్ళు కాదు 16 ఇండ్లు ఇస్తాను నువ్వు మోకాళ్ళ భక్తిని సంపాదిస్తే. హల్లెలూయా. చేతులు ఎత్తండి, నిద్ర మంపన్న పోద్ది. హల్లెలూయా. అరిచి మాకు గొంతు రాస్తుంది కానీ మీరు మాత్రం సైలెంట్గా కూర్చున్నారు. మోకాళ్ళ భక్తి సంపాదించిన వాడు 1 ఇల్లు కాదు 4 ఇళ్ళు ఇస్తాడు దేవుడు వాడికి. హల్లెలూయా. ఇప్పుడు లోతైన భక్తిలో రెండో అనుభవం ఏంటంటే మోకాళ్ళ భక్తి. చదవండి లూకాసు వార్త 20వ అధ్యాయము 41వ వాక్యం. 20వ అధ్యాయము 41వ వాక్యము. కుమారుడని జనులు ఎలాగ చెప్పుచున్నారు. లూకాసు వార్త ఎక్కడ తీశారు? ఒక్క నిమిషం. యేసు ప్రభు అంటున్నాడు మోకాళ్ళుని ఆయన ఏం చేస్తున్నాడంటే చదవండి పైన చదవండి 22:41 లూకాసు వార్త. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. చాలండి. ఏంటిదంట? యేసు ప్రభు ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? గెత్సెమనే తోటలోనికి ప్రభు వెళ్ళి యేసు ప్రభుతో పాటు శిష్యుల్ని వెంటబెట్టుకొని వెళ్ళి అక్కడ ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ మీద ఉండి. హల్లెలూయా చెప్పండి. ఎక్కడుండి? మోకాళ్ళ మీద ఉండి. నాకు మోకాలు చెప్ప పగిలిపోయింది అన్నాను ఒకళ్ళు అంటారు, నాకు మోకాళ్ళు బిల్ల అరిగిపోయిందని ఇంకొకళ్ళు అంటారు. అసలు వంగట్లేదు అయ్యా గారు మోకాళ్ళు. కొంతమంది మన విశ్వాసులు ప్రార్థన చేసేటప్పుడు ఇంటికి వెళ్ళామనుకో ఎట్లా తెలుసా? హాస్పిటల్ వేసుకుంటారు. పల్లెం ఒకటే ముందు ఉండదు. అంత యాస్టిజ్. బోధ అంటున్నారు అర్థం కాదు, ప్రార్థన చేస్తున్నారు అర్థం కాదు. ప్రార్థన చేసేవాడు ఎట్ట కనపడాలి? ఈ కాలు ఇట్టన్నా ఉంచాలి, ఆ కాలు అట్టన్నా ఉంచాలి, లేకపోతే 2 కాళ్ళు మోకాళ్ళు వేసి నిలబడాలి. అది కాదు, ఆ కాళ్ళు వంగదు, ఈ కాళ్ళు వంగదు. ఏం బంతి భోజనం అనుకున్నారా? భాషా పాటలు వేసి కూర్చొని భోజనానికి కూర్చున్నట్టు కూర్చుంటారు. మోకాళ్ళు లొంగితే కదూ సమస్యలు పోయేది, మోకాళ్ళు లొంగితే కదా రోగాలు పోయేది, మోకరించి ప్రార్థన చేస్తే కదా భర్త మారేది, మోకరించి ప్రార్థన చేస్తే కదా ఇంట్లో యవనస్తుడైన కుమారుడు మారేది, మోకరించి ప్రార్థన చేస్తే కదా నీ మీదకి వస్తున్న శోధనలు, పోరాటములు, నిందలు తొలగిపోయేది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు మోకరించి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాడు. భారము కలిగి బలము కలిగి ప్రార్థించి మోకాళ్ళ అనుభవంలోకి మనం రావాలి. మోకాళ్ళ మీద ప్రార్థించే కృపలోనికి రావాలి. హల్లెలూయా. ఒకవేళ కాసేపు మోకరించాం, నొప్పి తీసాయి, మళ్ళీ కాసేపు మామూలు కూర్చో, మళ్ళీ మోకరించు, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అసలు మోకాళ్ళు లేకుండా ఉన్నావు అనుకో, జయం పొందుతావా? విడుదల పొందుతావా? సమస్యలు పోతాయా? పరిస్థితులు బాగవుతాయా? పిల్లల జీవితాలు బాగుపడతాయా? మరి ఏం చేయాలి? మోకరించే అనుభవంలోకి రావాలి. ఏ అనుభవము? మోకాళ్ళలో అనుభవము. లోతైన భక్తిలో రెండో మాట ఏంటంటే మోకాళ్ళలో అనుభవము. ఏ అనుభవము? అనేక మంది భక్తులు, అనేక మంది మిషనరీలు వారు మోకరించి ప్రార్థనలు చేసి దేవుని ఎదుట పోరాడి దేవుని ఫలమును పొందుకున్నారు. హల్లెలూయా.
యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. యెషయా గ్రంథము 35:3. సడలిన చేతులను బలపరచుడే, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, త్రొట్టిల్లిన మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి. చాలండి. ఏంటంట? ఇదిగో సడలిన చేతులను బలపరచండి, ఇంకా తొట్టిల్లిన మోకాళ్ళని దృఢపరచండి. తొట్టిల్లిపోయిన మోకాళ్ళు, తొట్టిల్లిపోయిన మోకాటి పరిస్థితులు, మోకాళ్ళ అనుభవము ఆ తల్లి మర్చిపోయింది. మోకాళ్ళ అనుభవము ఆ కుటుంబం మర్చిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? తొట్టిల్లిన మోకాళ్ళని దృఢపరచండి, దృఢపరచండి, దృఢపరచండి అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మన మోకాళ్ళు దృఢపరచాలి. హల్లెలూయా. నీ మోకాళ్ళు సోలిపోకూడదు, నీ మోకాళ్ళు కృంగిపోకూడదు, నీ మోకాళ్ళు దేవుని ఎదుట మోపగలగాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం కావాలంటే మనము రెండవ లోతైన భక్తిలో రెండో అనుభవం ఏంటంటే మోకాళ్ళ లోతు భక్తి. ఏ భక్తి అది? దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. 6వ అధ్యాయము 10వ వాక్యం. సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఏం చెప్తున్నాడంట? ప్రార్థన చేయొచ్చు. చాలండి. అక్కడ రాజు యొక్క సంతకం చేయబడింది. ఈ దేశంలో ఎవడైనను ప్రార్థన చేయకూడదు, ఎవరైనను ఏ దేవునికైనను మొరపెట్టకూడదు అని చెప్పి రాజు యొక్క సంతకం చేయబడింది. అందరూ కూడా సైలెంట్ కూర్చున్నారు. అప్పటి వరకు అనుదినము ప్రార్థన చేశాడు దానియేలు. దినమునకు ముమ్మారు యెరూషలేము తట్టు తన ఇంటి కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు చూస్తూ మోకరించి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఉదయకాలం మోకాళ్ళు వేసాడు, మధ్యాహ్న కాలంలో మోకాళ్ళు వేసాడు, రాత్రి కాలంలో మోకాళ్ళు వేసాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు వేసాడు మోకాళ్ళు? చెప్పండి అమ్మా. మీరు సైలెంట్ కూర్చున్నారనుకోండి, ఏం జరిగింది చెప్పండి? ఏం లేదు, సైలెంట్గా కట్టేసరికి ఎంత హాయిగా ఉందో, దెబ్బకొచ్చిద్ది నిద్ర. హల్లెలూయా చెప్పండి. మీరు ఏదో ఆన్సర్ చదువుతారు, నేనేది విందామని కాదు. కొద్ది బాడీ కదులుతుంటే నిద్ర వచ్చే అవకాశాలు ఉండవు. హల్లెలూయా చెప్పు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఉదయకాలము మోకాళ్ళు, మధ్యాహ్న కాలం మోకాళ్ళు, రాత్రి కాలము అది 3 పూట్ల మోకాళ్ళు వేసాడు, ప్రార్థన చేశాడు. ఆ తర్వాత రాజుగారు వచ్చారు. ఎవరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడంట, తీసుకెళ్ళి సింహాల బొన్లు వేసాడు. ఆ తర్వాత ఒక రాత్రంతా ఉంచారు. తర్వాత ఏమన్నాడు తెలుసా రాజు? ఈ దానియేలు ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నాడో మిగతా వాళ్ళందరూ ఆ దేవుడికి ప్రార్థన చేయాలన్నాడు. హల్లెలూయా. దానియేలు యొక్క మోకాళ్ళ భక్తి, దానియేలు యొక్క మోకాళ్ళ అనుభవము బబులోను రాజ్యాన్ని దేవుని తట్టు త్రిప్పగలిగింది. హల్లెలూయా. ఒక్కడే, 100 మంది కాదు. దానియేలు ఒక్కడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే రాజుగారు అంటున్నాడు, దానియేలు ఏ దేవుడికి ప్రార్థన చేస్తున్నారో దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆ దేవునికి ప్రార్థన చెయ్యాలి అన్నాడు. చాలదా ఈ సాక్ష్యం ఈ జీవితానికి? హల్లెలూయా. రెండవ అనుభవం ఏంటంటే మోకాళ్ళ యొక్క అనుభవము, మోకాళ్ళ లోతు అనుభవము. ఈ మోకాళ్ళ లోతు అనుభవంలో ఏం జరుగుతుందో తెలుసా? కఠినమైన పరిస్థితులు మార్చబడతాయి,
బండలాంటి పరిస్థితులు పగలగొట్టబడతాయి. ఆ దీర్ఘకాలికమైన అనారోగ్యాలు తొలగిపోతాయి. సమస్తము కూడా ఏమవుతుందంటే దేవుని వైపుకు త్రెప్పగలుగుతావు నువ్వు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 36వ వాక్యం చదవండి త్వరగా. 20వ అధ్యాయము. అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. ఇంకా అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము అది ఏం చేశాడంట పౌలు గారు వారికి వాక్యం చెప్పి వారితో దేవుని మాటలు బోధించి అక్కడి నుంచి ఓడ ఎక్కి వెళ్ళిపోతూ సముద్ర తీరాన వాళ్ళందరినీ చివరిసారిగా ఏం చేశాడు తెలుసా? అందరినీ మోకరింప చేశాడు. హల్లెలూయా. వారందరిని సముద్ర తీరాన మోకరింపజేసి చివరి ప్రార్థన, పౌలు యొక్క ప్రార్థన ఎలాంటి ప్రార్థన తెలుసా? ఇక మీదట మీరు నా ముఖమును చూడరు, ఇక నేను మిమ్మల్ని చూడలేను, ఇక నేను మిమ్మల్ని కలుసుకోలేనని ఆ పౌలు గారి యొక్క ప్రార్థన మోకరించి పౌలు ప్రార్థన చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది చెప్పండి? పౌలు మోకాళ్ళు ఉంచాడు, దానియేలు మోకాళ్ళు ఉంచాడు, యేసు ప్రభు మోకాళ్ళు ఉంచాడు. మరి మనము ఉంచుద్దాం మన మోకాళ్ళు? నీ మోకాళ్ళు వంచబడకపోతే జయం లేదు. నీ మోకాళ్ళు దేవుని ఎదుట మోకరింప చేయకపోతే విడుదల పొందలేము. కాబట్టి మన మోకాళ్ళు ఏం కావాలంటే దేవుని ఎదుట మోకరింప చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసము మన మోకాళ్ళు అంట దేవుని ఎదుట మోకరింప చేయబడాలి. మొదటి అనుభవం ఏంటిది? లోతైన భక్తిలో మొదటి అనుభవం ఏంటిది? పాదాల లోతు. రెండో అనుభవం ఏంటిది? మోకాళ్ళ లోతు. ఏ లోతు? ఇప్పుడు చెప్పండి. కొంతమంది ఇంకా రక్షణ పొంది దేవుని నమ్ముకున్న 10 సంవత్సరాలైనా పాదాల లోతులోనే కూర్చొని ఉంటారు. అమ్మ లోపలికి రమ్మంటే పర్వాలేదు అయ్యగారు, ఏదేమంటాలే. హల్లెలూయా. అమ్మ కొంచెం లోపలికి రమ్మ, దేవుని పరిశుద్ధ స్థలంలోకి రమ్మంటే పర్వాలేదయ్యా, ఆ ఆవరణంలోనే కూర్చొని అక్కడే ఈగలు తోలుకుంటే కూర్చుంటానయ్యా. హల్లెలూయా. పొద్దుగొకలాన్నేనా 10 సంవత్సరాలు అయిందా అన్నే. ఇదేం బెతెస్త కోనేరు అనుకున్నావేంటి? జీవితం అంతా ఆయనే కూర్చున్నాడు. ఆడు యేసు ప్రభు కంటే పెద్దోడు. ఎవరికంటే? ముందుకు రావా? నిబంధన చేసుకున్నావేంటి? ఆవరణం కాడనే ఉంటానని. బెతెస్త కోనేరు కాదు ఇది, కొత్త నిబంధన సేవ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి రావాలి తెలుసా? పాదాలలో విడిచిపెట్టి నెక్స్ట్ కొంచెం లోపలికి నీళ్ళలోకి దిగితే ఏం తగులుతాయి? నీళ్ళు, మోకాళ్ళు తగులుతాయి నీళ్ళు. రైట్. మోకాళ్ళ అనుభవంలోకి వచ్చి మోకాళ్ళ అనుభవాల మీద పోరాడి మోకాళ్ళ అనుభవాలతో మనము నడిపించబడి ఆ అనుభవాలను మన పిల్లలకు నేర్పించి ఆ అనుభవాలు మన కుటుంబంలో జీర్ణింపచేసి దేవుని మహిమ కలిగిన పునాది నీ గుడారంలో వేయాలి. హల్లెలూయా. తల్లిదండ్రులు మోకరిస్తే పిల్లలు ఏం చేస్తారు? మనకు ఒక అలవాటు, పౌడుపట్టు అలవాటు. మనకి మీరు కాదులే, అందరం భూలోకంలో సార్వత్రిక క్రైస్తవ లోకం అందరికి ఏమలవాడు తెలుసా? ఈడు చేయడు భక్తి. అరే ప్రార్థన చేయి అంటాడు. వాళ్ళ నాన్నేమో ప్రార్థన చేయడు, ప్రార్థన చేయి అంటాడు. వాళ్ళ అమ్మ ఏమో ప్రార్థన చేయదు, కూతురుని అంటది మై ప్రార్థన చేయి. వాళ్ళ అమ్మ ఏమో ప్రార్థన చేయదు, కూతురికి చెప్పిద్దామని మై బైబిల్ చదువు అంటది. వాళ్ళ అమ్మ ఉపవాసం ఉండదు. కూతురికి చెప్పిద్దేమని మై ఉపవాసం ఉండు. ఆ పిల్ల ఇని ఒక్కసారి అంటది నువ్వు చేసిన వంటమ్మా అంటది. నీకొక్కసారి ఇంకా తుస్సమంటది.
మనకున్న అలవాటు అది. మొదట మనం చేయాలి, తర్వాత వాళ్ళకి నేర్పించాలి. ఇది మోకాళ్ళలో అనుభవంలో నువ్వు కట్టబడాలి. ఆ తరువాత నీ పిల్లలు కూడా ఆ అనుభవంలో కట్టబడాలి. తర్వాత ఇప్పుడు ఏం చెప్పాను? 2 చెప్పా. మూడోది ఏంటిది? ఏంటిదండి ఇదే? నడుములండి. ఉన్నాయా మీకు నడుములు? ఉన్నాయా? నడుములు లేని వాళ్ళు, నడుములు ఉన్న వాళ్ళు ఎట్ట నడుస్తారు, లేని వాళ్ళు ఎట్ట నడుస్తారు చెప్పాలి. నడుములు ఉన్న వాళ్ళు ఏమో చక్కగా ఎట్ట నడుస్తారు, నడుములు లేని వాళ్ళు నీకు ఉన్నాయా లేవా? మా మార్కాపురంలో ఒక ఆమె ఉంది, 70 ఏళ్ళు, 70 కదా ఇంకా పైనే ఉంటాయి. అది చూడండి, వస్తుంది వందాలా అంటది. ఇప్పుడు మూడో రకమైన భక్తి ఏంటి తెలుసా? లోతైన భక్తిలో నడుము లోతు భక్తి. ఏ భక్తి? ఇక నీళ్ళలోకి మొదట దిగావు, పాదాలు తగిలిన ఈ నీళ్లు కొంచెం లోపలికి వెళ్ళేసరికి నీళ్ళు ఎక్కడ తగిలాయి? మోకాళ్ళు తగిలాయి. ఇంకొంచెం లోపలికి వెళ్ళేసరికి నీళ్ళు ఎక్కడ వరకు వచ్చాయి నీకు? నడుములు. నువ్వు పని చేయాలంటే ఏమి గట్టిగా ఉండాలి? నడుము గట్టిగా ఉండాలి. యుద్ధం చేసే సైనికుడికి ఏం గట్టిగా ఉండాలి? ఇటు చూడండి, నా వైపు చూడండి. యుద్ధం చేసే సైనికుడికి ఏమి గట్టిగా ఉండాలి? నడుము గట్టిగా ఉండాలి. వింటున్నారా? నిలబడి పని చేసే వాడికి, యుద్ధం చేసే సైనికుడికి, వింటున్నారా, కష్టపడి పనిచేసే వారందరికీ ఆ నడుము గట్టిగుంటే ఏమైందంటే అక్కడ చేయవలసిన పనంతా చక్కగా చేస్తాడు. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ నడుములోతు భక్తిలోనికి రావాలి. ఏ భక్తిలోనికి? నడుములోతు భక్తిలోనికి రావాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము చదవండి. 6:14 ఎలాగనగా ఏంటిదంట? బాగా వినండి. మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని చాలండి. ఏం చేయాలంట? దేనికంట చెప్పాలి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, చెప్పాలి. బెల్ట్ ఎందుకు పెట్టుకుంటాడు మీ ఆయన? మీరు చెప్తారు, అంత చెప్తాడు. మా ఆయన అందంగా ఉండటానికి, ఆయన చక్కగా ఉండటానికి, ప్యాంటు జారిపోకుండా. అప్పో అందుకు కాదు, నడుములు గట్టిగా ఉండటానికి పెట్టుకోవాలి బెల్ట్. హల్లెలూయా. అందం కోసం కాదు, సోపు కోసం కాదు, నడుము గట్టిగా ఉండాలి. అప్పుడప్పుడు కొంతమంది నడుముకి ఇంతలా బెల్ట్ వేసి తిరుగుతూ ఉంటారు. పాపం పరిస్థితి ఏంటమ్మంటే, అయ్యా నడుము నొప్పులు వచ్చినాయి అయ్యా, ఇది వేసుకున్న కొద్దిగా దేవుడి దయ వల్ల తిరుగుతున్నానయ్యా అంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఏ భక్తి చేయాలి తెలుసా? నడుము లోతు. అక్కడ రాయబడింది నడుముల లోతు. నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలి. ఇందాక చెప్పే కదా, నడుమునకు ఆ దట్టి కట్టుకున్నప్పుడు ఏమైందంటే వాడు చక్కగా నిలబడగలుగుతాడు, సైనికుడు యుద్ధం చేయగలుగుతాడు, పనివాడు పని చేయగలుగుతాడు. కాబట్టి నడుము ఏం కావాలంటే ఇది చక్కగా నిలబడాలి. కాబట్టి సత్యమనే దట్టిని నడుముకు కట్టుకోవాలి. ఈ నడుము వంగిపోకుండా చూసుకోవాలి. ఏం కాకుండా చూసుకోవాలి? ఈ నడుము వంగిపోయిందనుకో, పని చేస్తావా? డ్రైవింగ్ చేస్తావా? యుద్ధంలో సైనికుడు యుద్ధం చేస్తాడా? ఈ నడుము వంగిపోయిందనుకో, స్కూల్లో టీచర్ నిలబడి పాఠం చెప్తాడా? ఈ నడుము వంగిపోయిందనుకో, ట్రైన్లో డ్రైవర్ నడుపుతాడా? ఈ నడుము సరిగా లేదనుకో, ఏది చేయడానికి రాదు.
అందుకనే ఈ నడుము నిలబడటానికి ఏం కావాలంట? సత్యం అనే దట్టి కట్టుకోవాలి. ఈ నడుములోతు భక్తి ఏంటిదంటే, నువ్వు గట్టిగా నిలబడుటకును నీ తీర్మానమును ఇది తెలియపరుస్తుంది. అంటే దేవుని కొరకు నడుము కట్టుకోవాలి. స్తోత్రం చెప్పు. కట్టుకున్నావు ఎప్పుడైనా నడుము? అన్నాయ్ చర్చిలో భోజనం వడ్డించేటప్పుడు నడుము కట్టుకున్నా అన్నాయ్. చాలే హల్లెలూయా. నడుము కట్టుకోవడం అంటే దేనిని తెలియపరుస్తుంది? నీ వీధిలో ఉన్న వాళ్ళందరూ కోటం పెట్టకూడదు అంటారు పేరేచర్లో. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? నడుము కట్టుకొని గట్టిగా నిలబడి, అయ్యా పాస్టర్ గారు కోటం పెట్టు అనాలి. హల్లెలూయా. అన్నావు ఎప్పుడన్నా? నీ వీధిలో ఉన్న వాళ్ళందరూ అంటారు, ఏడక నువ్వు ప్రార్థనకు పోయేదే అని అంటారు. అప్పుడు నువ్వు యేసు నామములో నీ నడుము కట్టుకొని, అయ్యా నేను దేవుని కోసం ఉన్నానని నడుము కట్టుకొని దేవుని కోసం నీ తీర్మానము తెలియపరిచి నువ్వు ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. యెరూషలేము ప్రాకారము కట్టడానికి నెహెమ్యా నడుము కట్టుకుని నిలబడ్డాడు. ఇంకెవరు వస్తారో రాండ్రా ఈ పని ఆపటానికి అని నిలబడ్డాడు. ఎవరు నిలబడింది చెప్పండి? ఇంకా చాలా ఉంది. ఉపవాసం కొట్టాలిగా. ఉపవాసం అంటే ఉపవాసమే. హల్లెలూయా. నెహెమ్యా నడుము కట్టుకొని నిలబడ్డాడు. దేనికోసం కట్టుకున్నామా నెహెమ్యా? యెరూషలేము యొక్క ప్రాకారము కట్టబడటానికి, కాల్చబడినటువంటి పడద్రోయబడిన ప్రాకారాలు నిలబెట్టడానికి, దేవుని పట్టణానికి మొదటి అనుభవాలని తీసుకురావడానికి, ఆ యెరూషలేము ప్రాకారము చుట్టూ ఆ మరలా ప్రాకారము నిలిచి ఉండటానికి నెహెమ్యా నడుము కట్టుకొని దేవుని పని ప్రారంభించాడు. స్తోత్రం చెప్పు. అప్పుడెప్పుడు అంటుంటాం సేవకులం కూడా, వాయమ్మ నేను బాలేను ఆ ఊరికి వెనకొండకి. ఓ అబ్బో రాళ్ళు లాంటి మనుషులు అన్నో జెరమి అన్నో. ఒక ఆయన అంటాడు, వాయమ్మ నేను బాలేను బల్లికూరకి. వాయమ్మ పొన్నూరు వాళ్ళు నినివే పట్టణస్తులు అన్నవాళ్ళు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అన్నావు పొన్నూరు వాళ్ళు. నడుము కట్టుకో యేసు నామములో. హల్లెలూయా. దేవుని సేవ కోసం నడుము కట్టాలి. దేవుని పని జరగటానికి సేవకులు, విశ్వాసులు అందరూ దేవుని పని కోసము నడుము కట్టి అడుగులు ముందుకెయ్యాలి. సోదరం చెప్పా. వాయమ్మ నేను బాలేను, వాయమ్మ పాకిస్తాన్ లాగా ఉంది. ఒకసారి ఒక ఆమె అంటుందో, అయ్యా పాకిస్తాన్ వాళ్ళు మారుతారు కానీ మా ఏరియాలో ఉన్నవాళ్ళు మారయ్యా అన్నది. హల్లెలూయా. పాకిస్తాన్ వాళ్ళని మారుతారేమో కానీ మా ఏరియాలో వాళ్ళు మారయ్యా అంటే, దేవుడు నడుము కట్టి నిలబెట్టి పని జరిగిస్తాడని చెప్పా. హల్లెలూయా. వింటున్నావా? సేవకుడు నడుము కట్టాలి సేవ కోసం. బ్రదర్స్ నడుము కట్టాలి సేవ కోసం. విశ్వాసులు నడుము కట్టాలి దేవుని పని కాపాడటానికి. మన కుటుంబాలు కట్టబడటానికి మన నడుము కట్టబడాలి. హల్లెలూయా. నడుము లోతు భక్తి అంటే ఇది నీ తీర్మానమును తెలియపరుస్తుంది, నీ నిబంధనను తెలియపరుస్తుంది. నువ్వు పడిపోకుండా ఉండుటకు సత్యమును తట్టి నేను నిలబడ్డాను, అన్ని చేస్తాను అని అర్థం. హల్లెలూయా. వంగిపోయిందా నీ నడుము, ఇక పనికిరావని అర్థం. లోకాసు వార్త 13వ అధ్యాయం చదవండి. 13, 11 చదవండి. ఏం వంగిపోయి చెప్పండి అమ్మో, ఏం వంగిపోయిందంట? నడుము వంగిపోయిందే. ఆగండి. నడుము వంగిపోయిన మనిషి ఎట్లా చూస్తుందా చెప్పాలి. కొంచెం నాకు అందిస్తుంటే వెళ్ళిపోతుంటుంది బండి. నడుము వంగిపోయిన వాళ్ళు ఇట్ట చూస్తారా? ఇక పైకి చూసే ఛాన్సులు లేవు. ఏకాడికి నేల టికెట్లే. హల్లెలూయా.
నడువొంగిపోయిన మనిషి ఏ కాడికి భూమికి వెళ్ళే, ఏ కాడికి కిందకే. కాబట్టి ఇప్పుడు వంగిపోయిందంటే నువ్వు భూలోకం చూడనే సరిపోయింది. నువ్వు వంగిపోకూడదు. నీ నడుము చక్కగా నిలబెడితే ప్రభువును చూస్తావు, దేవుని వాక్కును చూస్తావు. నేడు నడుము చక్కగా కట్టబడితే ఏమైతే తెలుసా? దేవుని పట్టణాలు కట్టబడతాయి, దేవుని రాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది. మన నడుములు కట్టబడితే కుటుంబాలు కట్టబడతాయి. దేవుని సేవకులకు సేవకులు నడుములు కట్టాలి, విశ్వాసులకు కూడా నడుములు కట్టాలి. హల్లెలూయా. యేసుకేలు గ్రంథము త్వరగా చదవండి. యేసుకేలు గ్రంథము అక్కడ ఒక మాట చెప్తాడు. ఏమంటాడు తెలుసా? నడుము బద్దలగునట్లుగా నరపుత్రుడా నీ నడుము బద్దలగునట్లుగా అంటాడు. నరపుత్రుడా, ఇదిగో 21వ అధ్యాయం 6వ వాక్యం, 21:6 చదవండి. కావున నరపుత్రుడా నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడుము. ఏం చేయాలంట? నీ నడుము, నరపుత్రుడా ఏం చేయమంటున్నాడు? ఓ దేవుని బిడ్డ, ఓ విశ్వాసి, ఓ మరియమ్మ తల్లి, జకరయ్య, ఇదిగో నీ నడుము, ఇదిగో నిట్టూర్పు విడుము, వారు చూస్తుండగా నీ నడుము బద్దలగునట్లుగా మనోదుఃఖముతో నిట్టూర్పు విడుము. నడుము ఏం కావాలంటే, ఇప్పుడు సంఘము క్షేమంగా ఉండాలంటే నడుము ఏం కావాలి? బద్దలవ్వాలి. కుటుంబం క్షేమంగా ఉండాలంటే మన నడుము ఏం కావాలి? బద్దలవ్వాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు మోకరించావు. నీ కుటుంబ క్షేమం కోసం మోకరించావు. సంఘ క్షేమం కోసం మోకరించావు. అప్పుడు ఈ నడుము ఎట్టుంటుంది? మామూలుగా ఉంటుందా? భయంకరమైన నొప్పి వచ్చేస్తుంది, భయంకరమైన బాధ వచ్చేది. అంటే సంఘ క్షేమం కోసం, కుటుంబం క్షేమం కోసం, సేవ యొక్క క్షేమం కోసం మన నడుము బద్దలగునంతగా ప్రయాసపడుము అంటున్నాడు. ఇక నడుములు కొంతమంది అంటాం అప్పుడప్పుడు ఏమని, నడుములు నిలబడటము లేదు అంటాం. గుర్తుందా మీకు? నడుములు నిలబట్టలేదు. నడుములు గట్టిగుంటే ఇది అంత పై భాగం అంత గట్టిగా ఉంటుంది. ఈ నడుములు గట్టిగా లేవనుకో, ఈ పై భాగం అంత గట్టిగా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇప్పుడు నడుములు గట్టిగా ఉండాలి. నడుములు బద్దలగునట్లుగా ప్రార్థించి మోకరించి దేవుని ఎదుట ఉపవాసాలుండి దేవుని ఎదుట సేవ చేసి ఈ నడుములు బద్దలగినట్లుగా మనము నిలిచి ఉంటే అప్పుడు దేవుని సేవ కట్టబడింది, అప్పుడు కుటుంబాలు కట్టబడతాయి. హల్లెలూయా. ఎప్పుడైనా ప్రార్థన చేసి నడుములు బద్దలైనయా? మీ ఆయన కోసం ప్రార్థన చేసి నడుము బద్దలైందా? కొడుకు కోసం ప్రార్థన చేసి నడుము బద్దలైందా? దేవుని సేవ కోసం ఒక గంట మోకరించి ప్రార్థన చేసి నడుము బద్దలైనయా? నడుములు బద్దలగునట్లుగా దేవుని కోసం నడుము కట్టబడి దేవుని పని క్షేమంగా ఉండాలని నడుములు బద్దలగునంతగా మనము పోరాడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని చెప్పాను? చెప్పండి గట్టిగా. అయ్యా మజ్జిగ ఉన్నాయా లేవో సమాధానం చెప్పట్లేదు వాళ్ళు. మజ్జిగ నీళ్ళు అన్నాయండి. నాకు పొద్దున ఆలోచన వచ్చింది వాళ్ళతోటి. పాపం ఇది ఎట్టకొచ్చున్నారంటే మా పింఛను మాకు ఈయన మేము వెళ్ళిపోతాం అన్నట్టున్నారు. హల్లెలూయా. పింఛను కోసం కూర్చుంటారు తెలుసా? పింఛను కోసం ఆ ఎంఆర్ వైపు కన్నా కూర్చుంటారు. ఒక ఆమె చేట పెట్టి కూర్చుంటుంది, ఇంకొక ఆమె ఏమో ఎందుకు వచ్చిన కర్మరా నాయన తలకాయ చేపెట్టింది, ఇంకొక ఆమె
పింఛన్ కోసం కూర్చోలేదు, మీరు దేవుని కోసం కూర్చున్నారు. హల్లెలూయా చెప్పండి. అయ్యా ప్రార్థన అయిపోయినాక మజ్జిగ తెచ్చి నిజంగా అసలు ఉపవాసం ఉండి వచ్చారు. కాబట్టి ఏముంది అక్కడ? నడుము. నడుము ఏం కావాలంట? 2 పెరుగు ప్యాకెట్లు తెస్తే పెద్దవి మజ్జిగ వస్తాయి మా అందరికీ. వాళ్ళతో పాటు నేను కూడా తాగుతా. మజ్జిగ ఇస్తారులే, చెప్పాములే. కాబట్టి గమనించండి, ఏం చేయాలంట? నడుము బద్దలగునట్లుగా నడుము కట్టుకొని పోరాడాలి. నడుము బద్దలగునట్లుగా ప్రార్థనలో పోరాడాలి. అప్పుడు సావు కట్టబడింది. అప్పుడు సంఘాలు తేజరిల్లుతాయి. అప్పుడు మన కుటుంబాలు తేజరిల్లుతాయి. నువ్వు నడుము కట్టకపోతే తేజరెళ్ళవు. ఏమని నడుము కట్టాలి? ఇప్పటి నుంచి నా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలని నడుము కట్టాలి. ఇప్పటి నుంచి నా ఇంటిలో 10 దేవుని సన్నిధికి వస్తామని నడుము కట్టుకోవాలి. ఇప్పటి నుంచి నా భర్తని దేవుని సన్నిధికి తీసుకుని వస్తాము అని నడుము కట్టాలి. ఇప్పటి నుంచి నేను రక్షణ పొందుతానని నడుము కట్టాలి. ఇప్పటి నుంచి నేను దేవుని ఇంట్లో శ్రమ పడతాను అని చెప్పి నడుము కట్టాలి. నడుము కట్టకపోతే మనకు జయము లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు 3 అనుభవాలు చెప్పాను. ఒకటేంటిది? పాదాల లోతు భక్తి. రెండోది ఏంటిది? మోకాళ్ళ లోతు భక్తి. మూడోది ఏంటిది? నడుముల లోతు భక్తి. ఏ భక్తి? నడుముల లోతు భక్తి. నాలుగోది ఏంటిదంటే ఇక్కడ ఏముంది? గుండె. ఏముంది ఇక్కడ? ఏముంది చెప్పండి? ఏముంది? గుండె. లోతైన భక్తిలో అనుభవాలు ఏంటి అంటే 3 చెప్పాను. 4వది ఏంటిదంటే గుండె. బైబిల్ ఏముంటుందంటే దేవుని వాక్యంలో ఈ గుండెని హృదయం అని కూడా చెప్పబడుతూ ఉంది. అందుకోసమని పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈ యొక్క గుండె అనగా హృదయమును సూచించుచున్నది. అప్పుడప్పుడు మనం అనుకుంటాం గుండె లోతుల్లో మునిగిపోయామండి అనట్లా మీరు? గుండె లోతుల్లో దుఃఖముందండి అనట్లా? నా గుండె నిండా ఏడుపు ఉందండి అనట్లా? ఇప్పుడు మనం ఈ నడుము లోతు నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? గుండె లోతుల్లోకి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాము చెప్పండి? గుండె లోతుల్లోకి వెళ్తాం. గుండె లోతుల్లోకి వెళ్ళగానే ఈ మనం కొంచెం దిగగానే ఈ గుండె లోతుల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ గుండె ఏమంటున్నాడు? ఈ హృదయం అంట, ఈ గుండె మన హృదయాన్ని చూపిస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో మీలో నుండి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తానంటున్నాడు. యేసుకేలు గ్రంథం 36 26 చదవండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చాలండి. కాబట్టి ఏమంటున్నాడు? ఇదిగో నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు ఇచ్చేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలంట? రాతి గుండె. కొన్నిసార్లు మనం అంటుంటాం, కొంతమంది ఎట్టుంటారు తెలుసా? భూలోకమంతా తలకిందులైపోయినా వాడు చూస్తూ ఉంటాడు కానీ వాడికి కనికరం రాదు. ఓ పక్కన భార్య ఏడుస్తుంటుంది, ఓ పక్కన పిల్లలు ఏడుస్తుంటారు, ఓ పక్కన మరి కూతురు ఏడుస్తుంటుంది. ఆ భర్త హృదయం ఎట్నే ఉంటుంది. వీటి ఏ గుండె అనాలి? ఇది రాతి గుండె. ఏం గుండె? రాతి గుండె. కొంతమంది ఇంట్లో ఏదైనా విషాదము జరిగితే, ఇంట్లో ఏదైనా బాధ కలిగిందంటే హృదయం కరిగిపోయి వీడి గుండె పగిలిపోయి వెంటనే స్పందిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్న గుండె లోతులోనికి దిగటం అంటే ఏంటంటే, మనలో ఉన్నటువంటి రాతి గుండె మార్చబడి మాంసపు గుండె, యేసు ప్రభువుకు ఉన్నటువంటి హృదయం మనకి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. మన రాతి గుండె మెత్తన చేయబడుతుంది. మన కఠిన స్వభావాలు మార్చబడతాయి. యేసు ప్రభు స్వభావాలు మనము ధరించుకోవాలి.
147 కీర్తన 3వ వాక్యం. 147 3వ వాక్యం చదవండి త్వరగా. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును, వారి గాయములు కట్టును. చాలండి. ఏంటిదంట? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును, వారి గాయములు కట్టును. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు గుండె చెదిరిన వారు పలు విధములైన బాధల చేత, పలు విధములైన దుఃఖముల చేత, పలు విధములైన సమస్యల చేత వారి గుండె చెదిరిపోయింది, వారి హృదయం చెదిరిపోయింది. ఇప్పుడు ఏం కావాలంటున్నాడు తెలుసా? చెదిరిపోయిన వారి గుండెను, గాయపడిన వారి గుండెను అనగా హృదయమును ప్రభు ఏం చేస్తున్నాడంట? బాగు చేస్తాను అంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పా. హల్లెలూయా. గుండె చెదిరినటువంటి వారిని బాగు చేస్తాను, వారి గాయములు కడతాను. ఈ గుండె హృదయమును చూపిస్తుంది. ఈ హృదయము ఏం కావాలంటే దేవునికి ఇవ్వాలి. సామెతల గ్రంథం 23:26 తొందర చదవండి. సామెతల గ్రంథము, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా. అది ఏం చేయాలంటున్నాడు? ఈ గుండె లోతుల్లో భక్తి. మొదటి భక్తి ఏంటిది? పాదాల లోతు భక్తి. రెండోది ఏంటిది? చెప్పండి మా, మోకాల లోతు భక్తి. మూడోది ఏంటిది? నడుముల లోతు. ఒక్కో దానికి ఒక్కొక్క అనుభవం ఉంది. ఓకేనా? ఇప్పుడు గుండె లోతుల్లో భక్తి. మోకాల లోతు వేరు, నడుముల లోతు వేరు, పాదాల లోతు వేరు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నది నీ భక్తి? ఏ స్థాయిలో ఉంది మన భక్తి ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు గుండె లోతుల్లో భక్తి ఎలా ఉంటుందంటే, ఇక మన హృదయం ఆయనకి ఇవ్వాలి. మన హృదయాన్ని ప్రభు తీసుకొని మెత్తని హృదయం దేవుడు ఇస్తాడు, రాతి గుండెని తీసేస్తాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము. కొంతమంది ఎలా ఉంటారంటే, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా హృదయం మాత్రమో, చెప్పండి, హృదయం మాత్రమో ఇస్తారా? ఎస్ అయ్యా, క్రిస్మస్ పండుగ వస్తుంది, బొరుగులు ఇస్తా, బియ్యం ఇస్తా, అన్ని ఇస్తా, నా హృదయం మాత్రం ఈయను. నా హృదయం నా కాడే ఉండాలి. నీకు సంద ఇస్తా. ఏమిస్తా? సంద ఇస్తా. నీ కానుకిస్తా, 2 కేజీలు బియ్యం పంపిస్తా, హృదయం మాత్రం ఈయను. యేసు ప్రభు అంటున్నాడు, నీ హృదయం లేకుండా అవన్నీ నాకెందుకు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు గుండె లోతుల్లో భక్తి అంటే ఏంటి తెలుసా? హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. హృదయాన్ని ప్రభువుకిచ్చి భక్తి చేయాలి. హృదయమును దేవునికి సంపూర్ణంగా అప్పగించి భక్తి చేయాలి. కాబట్టి ఈ హృదయము దేవుని కొరకు మండించబడాలి. ఈ హృదయము దేవునికి ఇచ్చినప్పుడు ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, నా గుండె నాలో మండుచున్నది అంటాడు. ఏమంటాడు? నా గుండె నాలో మండుచున్నది. గుండె లోతుల్లో భక్తి ఎలా ఉండాలంటే మండించబడాలి. ఏం కావాలి? నీ భక్తి మండించబడుతుందా? ఆరిపోతుందా? నీ పొయ్యి ఎలుగుతా ఉందా? ఆరిపోతుందా? విశ్వాసం ఆరిపోతుందా? నిలబడి ఉందా? భక్తి నిలబడి ఉందా? ఆరిపోతుందా? ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, నా హృదయము మండుచున్నది, నా గుండె మండుచున్నదే అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచు. ఎట్ట మండాలంట? 29 ఎట్ట మండాలంట? నీ హృదయము అగ్ని వలె మండాలి. హల్లెలూయా. మండుతుందా లేదా?
ఉపవాస కూటాలకు వస్తే మండించబడతావు. అర్థమైందా? ఆదివారపు ఆరాధనలకు వస్తే దేవుడు నిన్ను మండింప చేస్తాడు. వింటున్నావా? ఆన్లైన్ ప్రార్థనలకు వస్తే దేవుడు మండింప చేస్తాడు. ఇక ఆదివారం ఎగ్గొట్టి ఆన్లైన్కి ఎగ్గొట్టి ఏంటి ఉపవాస కూటాలకి ఎగ్గొట్టి ఇంటికాడికి వచ్చినాం అనుకో, ఆ మండుతున్న మంట అంతా ఆరిపోయింది, చివరికి ఎలుతురుండదు, చివరికి బూడిద కూడా ఉండదు. హల్లెలూయా. అప్పుడు చివరికి మనం ఇచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? ఏమిస్తాం సాక్ష్యం చెప్పండి? అన్నా కోటాలకు వచ్చినప్పుడు బాగున్నా, ఇప్పుడేమో ఆరిపోయానన్నా, మళ్ళీ వచ్చి 10 రోజులు ఉపవాసం ఉండి నన్ను వెలిగించు. ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి మళ్ళీ నిన్ను వెలిగించడానికి? హల్లెలూయా, హల్లెలూయా. ఆరిపోవటం ఏంటి మళ్ళీ వెలిగించన్నా అన్నవు. జాగ్రత్త, నిన్ను దేవుడు వెలిగించాడు కాబట్టి నీవేం కావాలి? దేవుని కోసం మండించబడాలి, మండించబడాలి. హల్లెలూయా. వాక్యములు అంటున్నాడు, నా హృదయం నాలో అగ్నివలే మండుచున్నది. నేను ప్రార్థనలో ఉండాలని, నేను విశ్వాసంగా ఉండాలని, నేను దేవుని కోసం జీవించాలని, నేను దేవుని మహిమలో కనిపెట్టుకొని ఉండాలని మండించబడాలి. హల్లెలూయా. మండించబడుతున్నావా? ఆరిపోయిన స్థితిలో ఉన్నామా? అందరూ ఒకసారి లేచి నిలబడండి, లేచి నిలబడి త్వరగా తొందరగా. అయిపోలేదులే. హల్లెలూయా. ఏది నీ ముందు నిలువలేదయ్యా, ఏదైనా నీవు చేయగలవయ్యా, ఏది నీ ముందు నిలువలేదయ్యా, ఏదైనా నీవు చేయగలవయ్యా, అన్నీ సాధ్యమే నీకన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే నీకన్నీ సాధ్యమే, నిన్ను నమ్మిన వారికి సమస్తము సాధ్యమే, నిన్ను నమ్మిన వారికి అన్నీయు సాధ్యమే. ఏది నీ ముందు నిలువలేదయ్యా. హల్లెలూయా. కూర్చుందాం, అందరూ కూర్చుందాం. కూర్చోండి. కొంచెం చేతులు సర్దుకోవాలి, కాళ్ళు సర్దుకోవాలని. మోకాళ్ళ నొప్పులు కొద్దిగా సర్దుకోవాలని నిలబడ్డాం. హల్లెలూయా. ఏముంది? వారి హృదయం, వారి యొక్క గుండెనంట దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఈ గుండె దేవుని కొరకు మండించబడాలి. గుండె లోతుల్లో భక్తి అంటే ఏంటి తెలుసా? మన గుండె దేవుని కోసం మండించబడాలి. మన హృదయం ఇర్మియా ప్రవక్తలాగా దేవుని కోసం మండించబడాలి. కాబట్టి చదవండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం. 3:20 చదవండి. ప్రకటన గ్రంథము, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, అతనితో నేనును, నాతో కూడా అతడు భోజనం, నాతో కూడా అతడును భోజనము. అది ఏమంటున్నాడు? తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. యేసు ప్రభు హృదయం అనే తలుపు, గుండె అంటే హృదయమును సూచించుచున్నది. కాబట్టి హృదయం అనే తలుపు నొద్ద నిలబడి యేసు ప్రభు తలుపు తట్టుచున్నాడు. మనము లోపల ఏం చేస్తున్నామంటే, జనవరికి తీస్తాను తలుపు అంటాం, క్రిస్టమస్కు తలుపు తీస్తానయ్యా అంటాం, ఇంక 2 నెలలు ఉన్నాక తలుపు తీస్తానయ్యా అంటాం. ఈ లోపల యేసు ప్రభు వెళ్ళిపోతాడు.
హల్లెలూయా. నీ హృదయం అనే తలుపునద్ద నిలబడి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? నీ తలుపుని తడుతున్నాడు. ఎస్తేరమ్మా తలుపు తీ, నీ హృదయంలోకి నేను రావాలి. దావీదు తలుపు తీ, నీ హృదయంలోకి నేను రావాలి, తలుపు తీ అంటున్నాడు. మనమేమో తలుపు తీయట్లేదు. ఇప్పుడు చెప్పండి, 4 అనుభవాలు చెప్పాము ఇప్పటి వరకు. మొదటిది ఏంటిది? చెప్పండి చెప్పండి. పాదాల లోతు భక్తి. రెండోది ఏంటిది? మోకాళ్ళ లోతు భక్తి. మూడోది ఏంటిది? నడుముల లోతు భక్తి. నాలుగోది ఏంటిది? గుండె లోతు, హృదయం లోతు భక్తి. హృదయం యొక్క లోతు అంటే ఈ హృదయం దేవుని కొరకిచ్చి, ఈ హృదయంలోనికి ప్రభువును చేర్చుకొని మనము ప్రభువుకు అర్పించబడి, ఈ హృదయం దేవుని కోసం ఏం కావాలంట? మండించబడాలి. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఈ హృదయము దేవుని కొరకు మండించబడే అనుభవంలోనికి రావాలి. ఇప్పటికి ఎన్నైనాయి? వెనకటకు ఒకడంట, ఆ మధ్య ఒకడంట వచ్చి కూర్చున్నాడంట. కూర్చుని కానుంచి నిద్రపోతున్నాడంట. ఏం పోతున్నాడు? ఆయన పాస్టర్ గారు మొదట ఒక మాట అన్నాడంట. ఏమని? అందరూ వచ్చారా అన్నాడంట. ఆ మాట అన్నాడు. ఇంక కళ్ళు మూసాడు ఈడు. ఇక మళ్ళీ తర్వాత అయిపోయింది. అందరు విన్నారా అన్నాడంట. ఆ మాట అందరు విన్నారంటే అప్పుడు కూడా మేల్కొన్నాడంట. అదొకటి అర్థమైంది. రెండో మాట కూడా పాపం. ఇక మూడో మాట అందరు వెళ్ళిపోతున్నారా అన్నాడంట. ఆ 3 మాటలు విన్నాడంట. ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఆవిడ అడిగిందంట, ఏమయ్యా పాస్టర్ గారు వాక్యం చెప్పారంటే బ్రహ్మాండంగా చెప్పాడు, 3 మొక్కలు చెప్పాడు అన్నాడంట. ఈడు ఎన్ని మొక్కలు? చికెన్ మొక్కలు కాదు. ఎన్ని మొక్కలు? 3 మొక్కలు. ఏం చెప్పాడు చెప్పానదంట భార్య. వాళ్ళ భార్య అడిగిందంట. అడిగితే అన్నాడంట, అందరూ వచ్చారా అన్నాడు. అమ్మాయి అందరూ విన్నారా అన్నాడు. మూడోది ఏమో అందరు వెళ్ళిపోతున్నారా అన్నాడు. ఇదే ఆయన చెప్పింది అన్నాడు. ఒరేనే దుంపదగా 2 గంటల సేపు ఆయన ప్రసంగం చేస్తే నువ్వేందో 1 నిమిషం ఒక్క లైన్లోనే తేలగొట్టేశావు అన్నదంట. ఆ తర్వాత అన్నాడంట, నేను సరిగా వినలేదు అమ్మాయి అన్నాడంట. ఏమన్నాడు? పాపం నిజం ఒప్పుకున్నాడు. కొంతమంది అంటారు, అసలు ఏం చెప్పాడు పాస్టర్ గారు? ఏం చెప్పలేదు అసలు, వీడిని సావడం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతారు, ఎవరు చర్చికి పూట రాలేదుగా తల్లి మీ ఇంటి పక్కమా? ఆమె అడిగిద్ది, ఏందక్క ఏం చెప్పారు అన్నాయి పాస్టర్ గారు అంటే, అబ్బబ్బా చెప్పాడు, బ్రహ్మాండంగా చెప్పాడు. అసలు ఏం చెప్పాడంటే, అబ్బా అసలు మామూలుగా చెప్పలేదు, నరాలు తెగిపోయినాయి అన్న చెబుతుంటే అంటాం. ఏం తెగిపోయినాయి? అన్న చెబుతుంటే నరాలు తెగిపోయినాయి. అది ఏం చెప్పాడక్క? అసలనే కాని పోయింది కొస. సరిగ్గా నాలే. అందుకే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మందిరానికి రాని వాళ్ళకి చెప్పాలి. చదువుతావా? ఏంది నాయన ఈ పనిష్మెంటు? ఈ పనిష్మెంట్ ఏంది నాయన? మళ్ళీ ఇంటి పక్క వాళ్ళకి వాక్యం చెప్పమంటావు. నేను నీదే కష్టమైపోతుంటే హల్లెలూయా చెప్పాలండి, మరి చెప్పాలి. కాబట్టి ఇప్పుడు 4వ అనుభవం ఏంటిదంటే గుండె లోతుల్లో భక్తి, హృదయపు లోతు. ఈ హృదయాన్ని దేవునికి ఇచ్చి, ఈ హృదయం దేవుని కొరకు మండించి, ఆయన మనల్ని తలుపు తట్టినప్పుడు ఈ హృదయపు తలుపులు ఏం చేయాలి? తెరవాలి. లూదియా హృదయం తెరవబడింది దేవుని కోసం. అపోస్తుల కార్యములు, తొందర చదవండి టైం అయిపోతుంది. లూదియా హృదయం దేవుని కోసం ఏమైంది? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, స్తోత్రం, 16. స్త్రీ వినుచుండెను, ఓదారంగు పొడిని
తుయతైర పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయమును అది. ఇప్పుడు మన హృదయం ఏం కావాలంట? తెరవబడాలి. దేవుని వాక్యము కోసం మన హృదయం తెరవబడాలి. సేవకులను చేర్చుకొనటానికి హృదయం తెరవబడాలి. ప్రభువును చేర్చుకోవడానికి హృదయం తెరవబడాలి. రక్షణ పొందడానికి హృదయము తెరవబడాలి. కొంతమంది ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా హృదయాలు మాత్రం, కొంతమంది అంటున్నారు తెలుసా, పాస్టర్ గారు ఎంతన్నా చెప్పు, నువ్వు ఎంతన్నా చెప్పు, నేను మాత్రం ఇంతే. హల్లెలూయా. ఏంటిదంట? కొంతమంది అంటున్నారు, మీరు కాదులే పాపం, మీరు మంచివాళ్ళు. కొంతమంది అంటున్నారు, ఎట్టుంటారు తెలుసా, ఎంతన్నా మతుగా నేను ఇంతే. హల్లెలూయా. మనం అట్లా ఉండకూడదు. వాక్యం వినే కొద్దీ ప్రభువుకి అప్పగించుకోవాలి. హల్లెలూయా. లోదియా హృదయం దేవుని కొరకు తెరవబడింది. గుండె లోతుల్లో భక్తి అంటే అది. హృదయము దేవునికి ఇవ్వాలి. ఈ గుండె అనేటువంటిది హృదయమును సూచిస్తుంది. కాబట్టి ఈ హృదయాన్ని దేవునికి ఇచ్చి, ఈ హృదయంలో ప్రభువుని పెట్టుకొని, ఈ హృదయంలో ప్రభువుని ఆహ్వానించి, ఈ హృదయంలో ప్రభు వచ్చి మనతో పాటు కూర్చొని ఏం చేస్తాడంటే భోజనము చేస్తానంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైనా అంటే 4 అనుభవాలు. ఏమైనా 4 అనుభవాలు. ఇప్పుడు 5వది ఉంది. ఏంటిది? 5వది ఏంటిది? అది ఈ తల. ఇప్పుడు దాకా ఎన్ని చెప్పాము? 4 చెప్పాం. మొదటిది ఏంటిది? పాదాల లోతు. రెండోది ఏంటిది? మోకాళ్ళ లోతు. మూడోది ఏంటిది? నడుముల లోతు. 5వది ఏంటిది? హృదయము, గుండెల లోతు. అర్థమైందా? నడుము లోతు నుంచి కొంచెం లోపలికి దాటామనుకో నీళ్ళు ఇక్కడికి వస్తాయి. గుండెల లోతు, హృదయపు లోతు. హృదయం దేవునికి ఇవ్వాలని. కాబట్టి ఇక తరువాత ఏంటిదంటే, ఇదేంటిది? తల. బైబిల్ అంటాడు శిరస్సు అంటాడు దేవుడు. ఏమంటాడు? శిరస్సు. యుద్ధానికి వెళ్ళేవాడు అన్నీ ధరించుకుంటాడు. ఈ గుండెకి ధరించుకుంటాడు, ఈ తలకు ధరించుకుంటాడు. ఒక హెల్మెట్ లాంటి ఒక పెద్దది తల చుట్టూరు ధరించుకుంటాడు. ఏంటంటే అది ఏదైనా శత్రువులు ఏదైనా వేస్తే ఆడికి ఏం కాకుండా ఈ యొక్క తల చుట్టూరు ఒక హెల్మెట్ లాంటిది పెట్టుకుంటాడు అనమాట యుద్ధానికి వెళ్ళే సైనికుడు. కాబట్టి దాన్ని ఏమంటాడంటే దేవుని వాక్యములో శిరస్సు అంటున్నాడు. కాబట్టి ఈ శిరస్సు లోతులోనికి దిగాలి. ఇప్పుడు ఇది చెప్పి నేను ముగిస్తాను. ఏ లోతులోకి దిగాలి? గుండెల్లోతు అయిపోయింది కదా. కాబట్టి ఇదిగా చూడండి, నన్ను పక్కన వాళ్ళని ఎందుకు చూస్తారులే తల్లి, నన్ను చూడండి అమ్మా, అర్థమైంది వాక్యం. ఇది ఇంతవరకు వచ్చి ఏ లోతు ఇది? ఇది పేకల లోతు. ఇది తలంతా నీటికి అప్పగించబడుతుంది. శిరస్సు అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మన శిరస్సు ఏం కావాలి? మన శిరస్సు దేవుని యొక్క అనుభవంలో చెప్తుంది. మనం రక్షణ పొందేటప్పుడు, మనము పాపాలు ఒప్పుకున్న తర్వాత, మనం మారు మనసు పొందిన తర్వాత, మనము బాప్తిసం తీసుకున్నప్పుడు ఈ శిరస్సు ఎక్కడ ముంచుతాం చెప్పండి? ఈ శిరస్సు ఎక్కడ ముంచుతాము? తొందరగా చెప్పండి అమ్మా, ఇది ఇడిచిపెడతాను దేవుని దయ వల్ల. ఎక్కడ ముంచుతాము? ఈ శిరస్సు మీకు బాప్తిసం ఇచ్చేటప్పుడు ఈ శిరస్సు తల తీసుకెళ్ళి నేలలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముంచుతారు. ఈ తలను తీసుకెళ్ళి నీళ్ళలో ముంచాలి. ఈ శిరస్సు నీళ్ళలో ముంచబడాలి. రక్షణ నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము. వింటున్నారా? బాప్తిస్మము పొందుతున్నాము అంటే సంపూర్ణులమగుతున్నాము అని అర్థం. అప్పుడప్పుడు మీరు ఒక మాట అంటారు, ఏమని తెలుసా? అరే నిండా మునిగితే సలి ఉండదు లేరా అంటారు. అవునా కదా? నిండా మునిగితే పెద్ద ఆయన నిండా మునిగితే సగం తడిచింది అనుకో
వాయి అబ్బాయి చలి పడుతుంది అంటాడు వీడు. నిండా మునిగాడు అనుకో, చలి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు అన్నీ మునిగిపోయాయి, ఇది ఒకటే మిగిలింది. ఏం మిగిలింది? పాదాలు మునిగిపోయాయా? మోకాళ్ళు మునిగిపోయాయా? ఈ గుండె వరకు మునిగిపోయిందా? ఇంకేం మిగిలింది? తల మిగిలింది. ఇప్పుడు ఇది కూడా మునగాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. కొంతమంది ఎన్ని నెలలు ముంచుతారు కానీ ఇది మాత్రం ముంచరు. అమ్మా, ఈ కోటాలలోనన్నా బాప్తిసం తీసుకోమ్మా. అయ్యా, అబ్బాయికి పెళ్లి చేసి ఆ తర్వాత నేను చచ్చిపోతాను, అప్పుడు తీసుకుంటానే. పెళ్లి చేసి అబ్బాయికి పెళ్లి చేస్తావు, నువ్వు కాటికి కాళ్ళు చేస్తావు, ఇంకేడ బాప్తిసం తీసుకో. హల్లెలూయా. ఇల్లు కట్టినాక, కొత్త ఇల్లు కట్టినాక బాప్తిసం తీసుకుంటాము. ఏంటిది? ఏం కట్టినాక? కొత్త ఇల్లు కట్టినాక బాప్తిసం తీసుకుంటామని మరి కొంతమంది అంటారు. ఏంటి? ఇల్లు కట్టి పెళ్లి చేసి అప్పుడు కాదు నువ్వు ముంచబడాల్సింది. ఇంతవరకు ముంచబడ్డావు, ఇప్పుడు తల కూడా ఏం కావాలి? ముంచబడాలి. తల కూడా ఏం కావాలి? ముంచబడాలి. నీటిలో మునిగిపోవాలి. తల ముంచబడటం అంటే ఏంటి? నువ్వు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, బాప్తిస్మం పొందాలి. అప్పుడు నువ్వు సంపూర్ణంగా ప్రభువు బిడ్డవు అయినట్టు. కొంతమంది అన్నీ మునిగిపోతాయి కాదు, ఈ తల మాత్రం మునగదు. నేను బాప్తిస్మం అంటే వద్దంటే వద్దండి, వద్దు పాస్టర్ గారు. హల్లెలూయా. అవసరమైతే నీ చర్చి కాకపోతే ఇంకో చర్చి మొత్తుకున్నాయి, వేరే చర్యలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతే కదా, అంతే కదా. ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, యాడికి పోయినా ప్రార్థనే కాదు, ప్రార్థనే. ఎవడు పట్టించుకోడు. అక్కడికి వెళ్తే సత్యావో బతికావో కూడా అడగరు, నీకోసం ప్రార్థన చేయరు, ఏం చేయరు. కాబట్టి ఇక మనము చివరిగా మునగాల్సింది ఏంటిదంటే, అన్ని మునిగిపోయాయి కదా ఇప్పుడు దాకా చెప్పింది. ఇప్పుడు మునగాల్సింది అది ఒకటే మునిగింది. ఏంటిది? ఇది తల. దావీదు గొలియాతుతో యుద్ధం చేస్తున్నప్పుడు ముందేం చేశాడు చెప్పండి? దావీదు తెలుసా? అమ్మయ్యా బతికిపోయారులే, దావీదు తెలుసు అన్నారు, సంతోషమే, 100 మార్కులు వేసా. దావీదు ఏం చేశాడు? గొలియాతు కాడికి పోయాడు. ఫస్ట్ ఏం చేశాడు? నీ సాయంత్రం దాకా ఓపిక బాగుంది అన్నా, నువ్వు గెలుస్తావు మేము గెలుస్తాం అన్నట్టున్నారు. నేనే చెప్తాలే. మొదట గిరగిరగా తిప్పి ఒక రాయేశాడు. తర్వాత వాడి కింద పడ్డాక దావీదు ఏం చేశాడు తెలుసా? వాడి శిరస్సుని నరికేశాడు. గొలియాతు శిరస్సుని నరికేశాడు. యేసు ప్రభు సాతాను యొక్క తలని మీ పాదముల కింద శీఘ్రముగా చితక త్రొక్కించదని అన్నాడు. ఎప్పుడు? మనం రక్షణ పొందితే, మన తల బాప్తిస్మంలో మునిగితే, మనం పరిశుద్ధాత్మలో మునిగితే, మనము సంపూర్ణముగా నీటిలో ముంచబడితే, నీటి బాప్తిస్మం తీసుకుంటే, దేవుని రక్షణ పొందితే, సాతాను పైన నీకు అధికారం ఇస్తాడు, వ్యాధుల పైన అధికారం ఇస్తాడు, సమస్యల పైన అధికారం ఇస్తాడు, రోగముల పైన అధికారం ఇస్తాడు. కొంతమంది బాప్తిస్మం తీసుకోకుండానే సైతాన్ల కాడికి పోయి ఇంటి పక్క వాళ్ళకి ప్రార్థన చేయని పోతారు, వాళ్ళకి చేయని పోతారు, వీళ్ళకి చేయని పోతారు. సైతాన్ అంటదా యేసునామములో పోంటే ముందు నువ్వు పో యేసునామములో అంటది. అది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బాప్తిస్మం తీసుకొని ఏం తీసుకోరు, స్వస్థపండి ఆమె అంటుంటారు. పుట్టిదే సరుకు లేని మాటలు, సప్పిడి దెబ్బలని రాత్రి చెప్పాను చూడు. సప్పిడి దెబ్బలకు సైతాను కదిలిద్దా, నిన్ను పరారు చేస్తుంది. నువ్వు బాప్తిజం తీసుకొని రక్షణ పొంది మందిరానికి బాగా వచ్చి ప్రార్థన చేస్తే భయపడిద్ది. అట్ట కాకుండా బాప్తిజం తీసుకోకుండా ఏం చేసుకున్నావు, పాస్ అవుతానన్నావు అనుకో, నువ్వు పేరేశ్వరం నుంచి బయటకు అంటది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బాప్తిజం తీసుకుంటే మంచిదా, తీసుకోకపోతే మంచిదే? బాప్తిజం తీసుకుని రక్షణ పొందితే నేను చూసి సైతాన్ భయపడిద్ది. హల్లెలూయా. బాప్తిజం తీసుకోకుండా పోస్ అవుతానా, వ్యాధులన్నీ పోవాలి, రోగాలన్నీ పోవాలి, యాడికి పోయేది, నువ్వో ముందు అంటది.
హల్లెలూయా. అన్ని మునిగిపోయాయి నీళ్ళలో, ఇప్పుడు తల ఒకటే మిగిలింది. ఈ తల అంటే అర్థం ఏంటి? శిరస్సు. మనం రక్షణ పొందాలి. ఈ తల ఎప్పుడు ముంచబడుద్ది? బాప్తిసం తీసుకున్నప్పుడే ముంచబడుతుంది. కాబట్టి కొలస్సీ పత్రికలో చదవండి. కొలస్సీ పత్రిక 1:18 త్వరగా కానియాలి. ఆయనే శిరస్సు, కలుగు నిమిత్తము చాలండి. సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు. మన శిరస్సు సంగమనే శరీరమునకు యేసు ప్రభు శిరస్సు. మన శిరస్సు యేసు ప్రభు శిరస్సుతో ఏకము కావాలి. హల్లెలూయా. మన తల యేసు ప్రభు తలతో ఏకం కావాలి. మన తల నీటిలో ముంచబడాలి. అన్నీ మునిగిపోయాయి. పాదాలు మునిగాయి, మోకాళ్ళు మునిగాయి, నడుములు నీళ్ళలో మునిగిపోయాయి, గుండె లోతులోకి దిగావు. చివరికి మునగాల్సింది ఏంటిదంటే ఈ తల మునగాలి, సంపూర్ణం చేయబడాలి. అనగా నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు జీవించాలి. మన శిరస్సు. ఎఫెసీ పత్రికలో చదవండి 5వ అధ్యాయంలో అక్కడ ఒక మాట అంటున్నాడు, రక్షణయను శిరస్త్రాణము. 6వ అధ్యాయము 17. మరియు రక్షణయను ఏంటిదంట? ఉందా లేదా? రక్షణయను స్థిరస్థానం అంటున్నాడు. శిరస్సు అని చెప్పాను కదా, ఇది ఒకటే మిగిలింది. దీనికి ఏమంటున్నాడంటే రక్షణయను స్థిరస్థానము. ఈ తల కూడా సంపూర్ణంగా నీటిలో ముంచబడాలి. ఈ శిరస్సు వరకు ముంచబడాలంటే అర్థం ఏంటంటే రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి, పాపములు ఒప్పుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి. ఇప్పుడు చెప్పండి, లోతైన భక్తి యొక్క అనుభవాలు ఏంటి? లోతైన భక్తి యొక్క అనుభవాలు ఏంటి చెప్పండి. 1, మీరు చెప్పాలి గట్టిగా. సాయంకాలం 6 మళ్ళీ కోటం చాలా ఉన్నాయి, వదలడం మళ్ళా. తొందరగా చెప్పండి. ఒకటి ఏ లోతు? పాదాల లోతు. 2వది మోకాళ్ళ లోతు. 3వది నడుముల లోతు. 4వది గుండె లోతు, హృదయపు లోతు. 5వది శిరస్సు లోతు. రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. ఈ తల కూడా ముంచబడాలి. ఎప్పుడు తల ముంచబడిద్ది? బాప్తిసం తీసుకుంటేనే ముంచబడిద్ది. కాబట్టి శిరస్సు లోతుల్లో ఉండాలి. ఈ 5 అనుభవాలు, ఈ 5 రకాలైన భక్తి, దీన్ని ఏమంటారంటే లోతైన భక్తిలో 5 అనుభవాలు అని రాసుకోండి. లోతైన భక్తిలో 5 అనుభవాలు. లోతులోనికి నడిపించబడితే నీకు దొరకాల్సినవన్నీ దొరుకుతాయి. లోతులోనికి నడిపించబడితే విలువైనటువంటి చేపలు దొరుకుతాయి. సముద్రపు లోతులోనికి వెళితే విలువైనటువంటి ప్యూరల్స్, విలువైన ముత్యాలు దొరుకుతాయి. సముద్రపు లోతులోకి వెళితే నువ్వు ఒడ్డెమ్మట ఉన్నావనుకో, పేరేశ్వర్ల కాలం ఉంది. ఒడ్డెమ్మట ఏమన్నాయి? పైన నుంచి చెత్త, మున్సిపాలిటీ కవర్లు, గడ్డి అన్నీ కొట్టుకొచ్చి నీ కాళ్ళకు చుట్టుకుంటాయి. కాబట్టి ఇప్పుడు గట్టెమ్మట ఉంటావా? లోపలికి దిగుతావా? లోపలికి దిగాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోపలికి దిగితే విలువైన ముత్యాలు, విలువైన చేపలు, విలువైనటువంటి సంపద అక్కడ లోతైన భక్తిలో నీకు అనుగ్రహించబడుతుంది. అందరూ లేచి నిలబడదాం. అందరూ ప్రార్థించండి. నిలబడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
మెళకువ కలిగి దేవుని కృపను పొందొచ్చు, దేవుని బలము పొందొచ్చు. నాకు లోతైన భక్తినివ్వయా, లోతైన విశ్వాసమునివ్వండి ప్రభు అని ప్రార్థన చేయి. నోరు తెరవాలి, నోరు తెరవాలి. సముద్రపు ఒడ్డున ఉంటే ఉపయోగం లేదు. పాదాల లోతుకు దిగాలి, మోకాళ్ళ లోతుకు దిగాలి, నడుముల లోతుకు దిగాలి. నువ్వు గుండె లోతు, గుండె లోతు. నీ గుండె చెదిరిపోయింది, బాగు చేస్తాడు నా ప్రభు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దేవుడు ఇవ్వబోతున్నాడు. కఠిన హృదయము తొలగించబడి మెత్తని హృదయము ప్రభు దయచేయబోతున్నాడు. నీ హృదయం అనే నీ గుండెలోనికి ప్రభు రాబోతున్నాడు. నా గుండె నాలో మండుచున్నది అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్థిరస్థానము, రక్షణయను స్థిరస్థానము. తల ముంచబడాలి, రక్షణ పొందాలి, పాపములు ఒప్పింప చేయబడాలి. ఇంకా ఆలస్యం చేస్తున్నావా? ఇంకా రక్షణ పొందలేదా? ఇంకా బాప్తిసం తీసుకోలేదా? ప్రభువా నాకు రక్షణ దయచేయి, రక్షణీయను స్థిరస్థానము నేను పొందుటకు సహాయం చేయమని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర తీర్మానం చేయి, దేవుని దగ్గర తీర్మానం చేయి. నోరు తెరవాలి, నోరు తెరవాలి. ప్రభువుని ప్రేమించి ఇచ్చినటువంటి భాగ్యము కొరకు నోరు తెరవాలి. హల్లెలూయా. ప్రైసి 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 ప్రైసే. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. విడువక ఎడబాయకం దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీ. చప్పట్లు కొట్టు.